ప్రసిద్ధి వినాయక వ్రతకల్పం. ముందరగా గణపతిని పశు వినాయకుడికి పూజ చేసుకోవాలి. అలాగే తర్వాత వరసిద్ధి వినాయకుడికి పూజ చేసుకోవాలి. కనుక ముందరగా గణపతి పూజకి, తర్వాత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజకి అన్నీ ఏర్పాటు చేసుకుని, దీపారాధనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని, విద్యార్థులైతే మీ పుస్తకాలు అవన్నీ కూడా కాస్త వాటికి పసుబొట్టు పెట్టుకుని అక్కడ దేవుడి దగ్గర పెట్టుకుని పాలవిల్లి అవన్నీ కూడా కట్టుకుని సిద్ధం చేసుకొని, ఆ తర్వాత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతకల్పాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉండాలి. మహాగణాధిపతయే నమః. ముందరగా పశు వినాయకుడి పూజ, తర్వాత వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ జరుగుతుంది. అందరూ కూడా గ్రహించి అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు ఈ వ్రతం వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రతం ముందరగా గణపతి పూజతో ప్రారంభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఓం విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతయే. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిశ్చేత సాధనం. మహాగణాధిపతయే నమః. చేతిలో నీరు పోసుకుని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం ఆచమ్య కేశవాయ నమః. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మోక్షజననార్థమాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధనం కృత్వా ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలను వెలిగించుకోవాలి. 2 దీపాలు పెట్టుకోవాలి. 2 దీపాలు కూడా ఏర్పాటు చేసుకోండి. ఓం ఉద్దీప్యస్వజాతవేతో దీపాన్ని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాతవేతో పఠ్ఠనిరడిత మమ పశోకుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం జ్యోతి పరాజన. దీపేన సాధ్యతే సర్వం. పూజా దీపనమోస్తుతే. దీపమలంకృత్య ఆ దీపానికి కాస్త వెలిగించిన తర్వాత గంధము కుంకుమ అలంకారం చేసి ఆ దీపారాధన దగ్గర పుష్పము 2 నక్షత్రాలు వేసి ఆ దీపారాధన నమస్కారం చేసుకోవాలి. కర్మ సాక్షీభూత దీపదేవ్యే నమో నమః. అనేక నమస్కారాంజలిని సమర్పయామి. ఈసారి పశు వినాయకుడిని చేసుకుని బియ్యం పళ్ళెంలో పెట్టుకున్నారు కదా, ముందర పశు వినాయకుడి పూజ. 2 అక్షతలు 1 పుష్పము పశు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయాలి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తేజో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జేస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం భర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతల గణపతి దగ్గర 6 మార్లు పూజ చేయాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. సజీపురందరాభ్యా నమః. అరుంధతీ వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాజమ్య 2 అక్షతలు తీసుకుని కళ్ళగద్దుకుని వాసన చూసి ఎడం చేతి పగ్గా వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భంభారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం కృత్వా. ప్రాణాయామం అనగా గాలి పీల్చి విడిచిపెట్టాలి, అది ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పూజ్యో తేరసోమృతం బ్రహ్మ భూద్భవశ్చవరోం. నమస్కారం చేసుకోవాలి. మమ అనుకోండి. యజమానస్య ఉపార్త సంస్థ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణు ఆజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాణిన క్రోధినామ సంవత్సరే దక్షిణాజినే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః. రేపటి రోజున స్థిరవారం కాబట్టి స్థిరవాసరే అని చెప్పుకోవాలి. స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. మీ గోత్రము పేరు ముందరగా మీ గోత్రం చెప్పుకుని ముందర యజమాని పేరు, తర్వాత యజమానురాలి పేరు, తర్వాత పిల్లల పేర్లు చెప్పుకోవాలి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం. నేను చెప్పినటువంటి మాటలు చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం
యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక అనుగ్రహ సిద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం విద్యార్థినాం అఖండ విద్యాభివృద్ధ్యర్థం సర్వకార్య దిగ్విజేత సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక పూజా సమయే మహాగణపతి పూజాం కరిష్యే. అక్షతలు తీసుకుని చేతిలో నీరు పోసుకుని ఆ కింద ఒక ఆకు వేసుకుని దాంట్లో విడిచిపెట్టేసేయాలి. పరసిద్ధి వినాయక స్వామి దేవతా పూజా సమయే మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే అంబ పూర్ణ కలశమాదాయ. తర్వాత ఆచమనం చేసిన పాత్ర కాకుండా వేరే పాత్ర పెట్టుకుని దానికి కాస్త గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని దాంట్లో 2 నక్షత్రాలు ఒక పుష్పం వేసి చేయి మూత వేయాలి. హస్తేనాఛాత్య దేవుడికి పూజకి వాడడానికి కలశారాధనకి ఇది. హస్తేనాఛాత్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాస్తతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతాః కుక్షోత్సాగరా సర్వే సప్త ద్వీపావసుంధరా अर्घ्यवेदो धजुर्वेदः सामवेदो धर्मणः अंगेश्च सहिताः सर्वे कलशाम्बुशमाश्रिताः. ओम आकलशेषु धावति पवित्रे प्रशिक्षिते उक्थैर्यज्ञेषु वर्धते आपो वा इदगो सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपो नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुष्क्यापो ज्योतिगुष्क्यापो यजुगुष्क्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वराप. ओम ఆ నీళ్లలో మధ్య వేలుతో కానీ ఆ తమలపాకుతో కానీ శ్రీ అని రాయాలి. దాంట్లో ఆ నీళ్ళలో కలశే శ్రీకారం లిఖిత్వా కలశోదకేనా దేవం. ఆ నీళ్లు తీసుకుని ముందరగా పశు వినాయకుడి మీద, తర్వాత అక్కడ వరసిద్ధి వినాయక స్వామి వారి మీద చల్లి, తర్వాత మీ మీద చల్లుకుని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లాలి. కలశోదకేనా దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఈసారి 2 అక్షతలో పుష్పం చేత్తో పుచ్చుకుని ఎదురుకుండా ముందర పశు వినాయకుడిని పెట్టుకుంటారు కదా, ఆ పశు వినాయకుడి దగ్గర వేసి ఆయన దగ్గర అలా చేయి మూత వేయాలి. ఆయన్ని ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నాం. ఓం శిరస్రోత్రం దధా జిఖిర్నాసా మోష్టం జిప్వాన్ దధా కంఠం కుక్షం బాహుదాంగ్లీన్ ఊరుజానోజపాతాన్ తన్నతన్యాసం చేదు. ఓం అసినీతే పడస్మాచక్షపణ ప్రాణమహనో ధ్యేయభోగం జోక్పశ్యాం సూర్యమచ్చరంతం తమనతేమడయానస్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నైవేద్యాస్థానత్వైతే మహాగణపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తోస్తు. ఆయనకి నమస్కారం చేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం ఒక పుష్పం చేత్తో పుచ్చుకుని ఆ ఎదురుకుండా ఉన్నటువంటి పశు వినాయకుడిని మనస్సులో ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. మహాగణపతియే నమః ధియాయామి. ఆ పుష్పాన్ని దగ్గర వేసేయండి. మహాగణాధిపతియే నమః ధియాయామి. 2 నక్షత్రాలు గణపతి దగ్గర వేయండి. మహాగణాధిపతియే నమో నమః ఆవాహయామి. మళ్ళీ ఇంకో 2 నక్షత్రాలు వేయండి. మహాగణాధిపతియే నమః నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పం కానీ అక్షతలు కానీ గణపతి దగ్గర వేయండి. మహాగణాధిపతియే నమః పాదయోహ పాద్యం సమర్పయామి. ఆకుతో గణపతి దగ్గర నీరు చుక్కల జలన్న ఆయన కాళ్ళు కొడిగినట్టుగా భావన చేయాలి. పాదయోహ పాద్యం సమర్పయామి. మహాగణాధిపతియే నమః హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఆయనకి అర్ఘ్యం అంటే ఆయన చేతులు కడిగినట్టుగా భావన చేసి ఇంకోసారి జలాలి. మహాగణాధిపతియే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆయనకి ఆచమనం చేయించినట్టుగా భావన చేసి మళ్ళీ ఇంకోసారి జలాలి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం ఆవు పాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆవు పాలు జలండి, లేదా మళ్ళీ మామూలు నీళ్ళే జలండి. స్నానం పంచామృతే దేవా గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ మామూలు నీరు జలన ఆయన దగ్గర. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేతధాతన మహైరణా చిక్షే యోవశ్యవతమోరసస్య భాజితేహన ఉషతీరు మాతర తస్మారంగమా వై శిక్షయా జన్మథ ఆపో జనయథా జన. మహాగణాధిపతియే నమో నమః పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. తర్వాత దూదుతో ఏమైనా వస్త్రం చేసుకుంటే ఆ వస్త్రం వేయడం, లేదా పుష్పం కానీ అక్షతలు కానీ గణపతి దగ్గర వేయడం. మహాగణాధిపతియే నమో నమః అభివస్త్రా సభసనాన్ని ఋషాభిధేనో శుద్ధగా పూజమా నః అభిచంద్రాభృతమైన హరణ్యాభిత్వా ప్రసన్నో దేవసమ. గణాధిపతియే నమః వస్త్రం సమర్పయామి. మళ్ళీ యజ్ఞోపవీతం. ముందరగా గణపతికి స్నానం అయిన తర్వాత వస్త్రం ఇచ్చాం, ఇప్పుడు యజ్ఞోపవీతం ఇస్తున్నాం. మహాగణాధిపతియే నమో నమః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రస్థాతు ఆజుష్యమక్రియం ప్రథమం బ్రహ్మయజ్ఞోపవీతం బలమస్తేజ. దూత్తో చేసినటువంటి యజ్ఞోపవీతం ఉంటే వేయడం, లేదా పుష్పం కానీ అక్షతలు కానీ గణపతి దగ్గర వేయడం. మహాగణాధిపతియే నమో నమః యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. గంధద్వార
ద్వారా ఒక పుష్పం తీసుకుని గంధంలో ముంచి గణపతి దగ్గర వేయడం. గంధద్వానాంధ్రాధృచాంత్యపుష్టాంకృష్ణి ఈశ్వరీగం సర్వభూతానాంతామహపయ శ్రియం మహాగణాధిపతియ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు వేయండి గణపతి దగ్గర. ఆదినైతే పరాజనేతోర్వా ఆరోహంత పుష్పినే హర్తాశ్చ పునరే ఏకాన సముద్రశ్చ గృహాజిమే అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం వేయండి గణపతి దగ్గర. పుష్పాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి. అక్షతలు కానీ పుష్పాలు కానీ గరిక కానీ గణపతి దగ్గర 16 నామాలు వస్తాయి. గణేశాయ నమః అనుకుంటూ పూజ చేసుకోండి. ఓం షణ్ముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, फालचंद्राज नमः, गजाननाज नमः, वक्रतुंडाज नमः, शूर्पकर्णाज नमः, हेरंबाज नमः, स्कंदपूर्वजाज नमः, सर्वसिद्धिप्रदायकाज नमः, श्री महागणाधिपतये नमः. नमस्कारं చేయండి గణపతికి. షోడశనాభి పూజాం సమర్పయామి. ధూపం 2 అగరవత్తులు తీసుకుని అగరవత్తులు వెలిగించి ఆ గణపతి స్వామి వారికి ఆ ధూపాన్ని చూపించండి. ఓం వనస్పత్యుద్భవేదివేర్నానాగంధే సుసంయుతః ఆఘ్రేజ సర్వదేవానాం ధూపోజం ప్రతిరిక్తాం మహాగణాధిపతయ నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఎడం చేత్తో పుచ్చుకుని కుడి చేత్తో ధూపాన్ని గణపతి స్వామి వారికి చూపించండి. ధూపమాఘ్రాపయామి. తర్వాత అక్కడ వెలిగించిన దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తమణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యమిరాపః భక్త్యా దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే త్రాహిమాండర్కాత్ ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపారాధన నమస్కారం చేయండి. ధూపదీపాంతరే పునఃశుద్ధాజపనిం సమర్పయామి. నైవేద్యం గణపతి దగ్గర చిన్న బెల్లం ముగ్గు కానీ అరటిపండు కానీ ఏదో నివేదన గణపతి దగ్గర పెట్టండి. ఓం భూర్భువ శివః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీమహి ధియోజన ప్రచోదయాతు. ప్రోక్ష్యా పరిషిద్యా పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పితం ద్రవ్యం పవిత్రం గురు సర్వదా. మహాగణాధిపతయే నమో నమః. అమృత నైవేద్యం సమర్పయామి. 5 మార్లు గణపతి స్వామి వారికి ఆ నైవేద్యాన్ని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యపాన్ని సమర్పయామి. ఉత్తరాభియామి స్థో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతి దగ్గర తాంబూలం పెట్టండి. తర్వాత నీళ్ళు చుక్కన చల్లి అప్పుడు తాంబూలం పెట్టాలి. 2 తమలపాకులు, పోగ చెక్క తాంబూలం అలా అయితే సరిపోతుంది. భోగి ఫలైస్య కర్పూరే నాగవల్లీద్రేడితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరిక్తాం గణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఆ తాంబూల చరణాంతే మళ్ళీ ఇంకోసారి తాంబూలం పెట్టిన తర్వాత ఇంకోసారి గణపతి దగ్గర నీళ్ళు చుక్కలు తినండి. తాంబూల చరణాంతే పునఃశుద్ధాజమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం. కర్పూరం వెలిగించి ఆ గణపతి స్వామి వారికి హారతి చూపించండి. ఓం సమ్రాజంచ విరాజంచ భిద్వేర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రీజాముఖే తజామాసికంధర్జామసి సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీర్తు నిత్యసన్మంగళాని భవంతు. మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతే పునఃశుద్ధాజమనీయం సమర్పయామి. ఆ హారతిని దేవుడికి చూపించిన తర్వాత ఆ కర్పూరం చుట్టూ తిప్పి దేవుడి దగ్గర చుక్క నీరు విడిచిపెట్టి అప్పుడు హారతి గలకెత్తుకోవాలి. నీరాజనాంతే పునఃశుద్ధాజమనీయం సమర్పయామి. ఒక పుష్పము 2 అక్షతలు తీసుకుని ఒక చిల్లర పైసా తీసుకుని చేత్తో పుచ్చుకోండి. మంత్రపుష్పం. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటోగ్ధరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాన్నామాని జప్పఠేచ్చ నిజాతిపి విద్యారంభే వివాహే ప్రవేశేన క్రమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. చెప్పుకోండి. వక్రతుండ, మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ ఇంకో 2 అక్షతలు చేత్తో పుచ్చుకోండి. యాని కాని పాపాని జన్మాంతర్కృతాని జాతాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాత్రాహిమాన్ కృపయాదేవ. శరణాగతవత్సర అన్యథా శరణాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. గణపతి దగ్గర అక్షతలు వేసేసి నమస్కారం చేయండి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లెంపర వేసుకుని నమస్కారం చేయండి. అపరాధహత్రాన్ని క్రియంతే సమజాతాసోహమిత్వా క్షమస్వ గణాధిప. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. దోషులు బట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక. మహాగణాధిపతయే నమో నమః.
ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని చేతిలో నీరు పోసుకుని కింద ఆకులు విడిచిపెట్టేసేయండి. యస్య స్మృత్యాది నామోక్యాద పూజా క్రియాది శూన్యం సంపూర్ణతావ్య సత్యోవందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప అనుకోండి. యత్పూజితం మయా దేవ అనుకోండి. త్వయా దేవ పరిపూర్ణం తదస్తే అనయా ధ్యానవాహనది షోడశ ఉపచార పూజనేన మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్నావరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భ్రవంతు. అలా గణపతిని విడిచిపెట్టేసాను. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతల కళ్ళగతిని వేసుకోండి. గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణాధిపతిం యథాస్థానం ప్రవేశజామి. ఆ పళ్ళని జాగ్రత్తగా 3 మార్లు పైకి తల కింద పెట్టేశాను. యజ్ఞేన యజ్ఞమైన దేవాహతాన్ ధర్మాన్ని ప్రధాన్యాసంతేహనాక మహిమానసచింతేతర పూర్వే సాధ్యాస్యంత దేవా. ఆవాహితం మహాగణపతిం యథాస్థానం ప్రవేశజామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ దేవదేవస్య అనంతానంత భోగో అస్తు. పశువినాయకుడు పూజ అయింది. ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామివారి పూజ. ఈ వినాయకుడిని ఆ పీఠం మీద మూలగా పెట్టేసుకుని బియ్యం పళ్ళెం పక్కన పెట్టేసి వరసిద్ధి వినాయక స్వామివారిని పీఠ మధ్యలో అందంగా శుభ్రంగా ఆ పీటకి ముగ్గులు అవన్నీ అలంకారం చేసుకుంటారు మీరు. పశు వినాయకుడు పూజ పూర్తయింది. తర్వాత వరసిద్ధి వినాయక స్వామివారి పూజ. వినాయకుడు పూజ అయిన తర్వాత ఎదురుకుండా వేసుకున్నటువంటి మీరు శుభ్రంగా అలంకారం చేసి ముగ్గులు పెట్టుకున్నటువంటి ఆ పీట పైన పాలవేలు ఉంటుంది. కింద గణపతి స్వామి వారిని ఆ పీట మీద అందంగా మధ్యలో తమలపాకు వేసుకుని దాని మీద మట్టి ప్రతిమను పెట్టుకోవాలి. మట్టి ప్రతిమ శ్రేష్టమైనటువంటిది. అంతే తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు అలాంటివి వాటికి ఎక్కువగా అందరూ కూడా ఎంకరేజ్ చేయకండి. మట్టితో చేయడానికే అందరూ కూడా చూడండి. పెట్టుకున్న తర్వాత చెప్పండి. పూర్వ సంకల్ప ప్రకారేణ పరమేశ్వర ప్రీత్యర్థం వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్యత సిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సమస్త వరసిద్ధి వినాయకాయ నమః. ఓ పుష్పం చేత్తో పుచ్చుకోండి. అత్రాగచ్చ జగద్వంద్యాసురరాజాచ్యుతేశ్వర అనాథనా సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఆవాహయామి. మళ్ళీ ఇంకో పుష్పం చేత్తో పుచ్చుకోండి. స్వామివారికి ముందర ఆవాహన, తర్వాత ఇప్పుడు ఆసనం. ఓం మౌక్తికై పుష్యరాగైశ్చ నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిరుగ్యతాం శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. నవరత్న ఖచిత స్వర్ణమయ సింహాసనం సమర్పయామి. ఆ పుష్పం స్వామివారి దగ్గర వేసి స్వామివారి కాళ్ళు గొడిగినట్టుగా భావన చేసి నీళ్ళు చల్లండి. పాదజోహ పాద్యం గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయిక భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరజానన శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. పాదజోహ పాద్యం సమర్పయామి. మళ్ళీ ఈసారి స్వామివారికి చేతులు కడుగుతున్నట్టుగా భావం చేసి అర్ఘ్యం. ఓం గౌరీపుత్ర మళ్ళీ ఇంకోసారి నీళ్ళు చల్లండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం యాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. తర్వాత స్వామివారికి ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేసి ఈసారి స్వామివారి దగ్గర మళ్ళీ నీళ్ళు చుక్కలు చల్లండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం సమర్పయామి. ఆ ఉపాలు చుక్కలు చల్లండి. ఓం మధుపర్కం సమర్పయామి. దధిక్షీర సమాజిక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణి తంగజ భక్తృనమోస్తుతే మధుపర్కం సమర్పయామి. తర్వాత మళ్ళీ పంచామృత స్నానం అదే ఉపాలు జల్లుతూనండి, లేదా మామూలు నీళ్ళు జల్లండి. స్నానం పంచామృత గృహాణ గణనాజక అనాథన సర్వజ్ఞ దేవత గణపూజిత ఓం దధిక్షీర సమాజిక్తం మధ్వాజ్యేన సమన్వితం స్నానం పంచామృత గృహాణ గణనాజక పంచామృత స్నానం సమర్పయామి. అయిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళు చుక్కలు చల్లండి. స్వామివారి దగ్గర పంచామృత స్నానం అయిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళు చుక్కలు చల్లండి. మామూలు జలండి. స్వామివారి దగ్గర గంగాది సర్వతీర్థేభ్య ఆహుతే రమణే జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనికం సమర్పయామి. స్వామివారి దగ్గర దూతో చేసిన వస్త్రమైనా ఉంటే వేయండి, లేదా ఒక పుష్పము కానీ అక్షతలు కానీ వేయండి. ఓం రక్త వస్త్రత్వయంచారు దేవయోగ్యంచమంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః.
వస్త్రం సమర్పయామి. తర్వాత మళ్ళీ మా స్వామివారికి యజ్ఞోపవేతం దూత్తో చేసిందంటే వేయండి, లేదా 2 అక్షతలు కానీ పుష్పంగానే వేయండి. రాజితం బ్రహ్మసూత్రం చాకాంచనం చోత్రయేకం గృహాణ సర్వధర్మజ్ఞాభక్తానాం ఇష్టదాయిక శ్రీ వర్షే వర్షే ప్రేక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత స్వామివారికి గంధం. ఓం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిరిక్తాం శ్రీ వర్షే వర్షే ప్రేక్త వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. గంధం సమర్పయామి. అయిన తర్వాత గంధం వేసిన తర్వాత స్వామివారి దగ్గర నక్షత్రం వేయండి. అక్షతాంత బలాంతి వ్యాంచాలియాంతండార్జభాన్ గృహాన పరమానందాయీష పుత్ర నమోస్తుతే వర్షే వర్షే ప్రేక్త వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. అక్షతాన్ సమర్పయామి. తర్వాత స్వామివారి దగ్గర పుష్పాలు పూజ చేయండి. శ్రీ వర్షే వర్షే ప్రేక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. పుష్పాన్ని సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి. అధాంగ పూజ. ముందరగా స్వామివారికి అధాంగ పూజ చేయండి. స్వామివారికి అంటే అక్షతలు పూజ చేయండి స్వామివారి దగ్గర. ఓం గణేశాయ నమః పాదో పూజామి. ఏకదంతాయ నమః గుల్భ పూజామి. శూర్పకర్ణాయ నమః జాననే పూజామి. విఘ్నరాజాయ నమః జింఘే పూజామి. అఘువాహనాయ నమః పూర్వ పూజామి. हेरंबाय नमः कटिं पूजयामि. लंबोदराय नमः उदरं पूजयामि. गणनाथाय नमः नाभिं पूजयामि. गणेशाय नमः हृदयं पूजयामि. स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि. स्कन्दाग्रजाय नमः स्कन्दौ पूजयामि. पाशहस्ताय नमः हस्तौ पूजयामि. गजवक्त्राय नमः वक्त्रं पूजयामि. विघ्नान्त्रे नमः नेत्रे पूजयामि. शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि. फालचन्द्राय नमः ललाटं पूजयामि. सर्वेश्वराय नमः शिरः पूजयामि. विघ्नराजाय नमः सर्वाण्लिङ्गानि पूजयामि. తర్వాత ప్రత్యేకించి గణపతి వ్రతంలో ఉన్నటువంటి విశేషం 21 పత్రికలతో స్వామివారికి పూజ. 21 రకాలైనటువంటి పత్రికలు సమకూరినటువంటి వారు సమకూర్చుకోండి, లేదా ఏదో ఒక పత్రి పూజ చేసుకుంటూ ఉండండి. సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. మాచీపత్రి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బెల్వపత్రం సమర్పయామి. మారేడు. ఓం గజాననాయ నమః దూర్వాయుకం పూజయామి. గరిక. హరసూనమే నమః దత్తోరపత్రం పూజయామి. ఉమ్మెత్త. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. రేగు. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఉత్తరేణి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. తులసిపత్రి. ఏకదంతాయ నమః చోతపత్రం సమర్పయామి. మామిడి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. గన్నేరు. భిన్నదంతవే నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంతం. వటమే నమః దాడిమీపత్రం సమర్పయామి. దానిమ్మ. सर्वेश्वराय नमः देवदारपत्रं पूजयामि. देवदारपत्रं. फालचन्द्राय नमः मरुवकपत्रं समर्पयामि. मरुवं. हेरंबाय नमः सिन्धुवारपत्रं समर्पयामि. वाविलि. शूर्पकर्णाय नमः जाजीपत्रं समर्पयामि. जाजि. सुराग्रजाय नमः गण्डकीपत्रं समर्पयामि. अडविमुल्ल. ओं इभवक्त्राय नमः शमीपत्रं पूजयामि. जम्मि. विनायकाय नमः अश्वत्थपत्रं समर्पयामि. रावि. सुरसेनवे नमः अर्जुनपत्रं समर्पयामि. मद्दि. ओं कपिलाय नमः अर्कपत्रं समर्पयामि. जिल्लेडु. अष्टोत्तरं प्रारंभं చేస్తున్నాం. పత్రి, పుష్పాలు, అక్షతలు అన్నీ కూడా పూజ చేసుకోండి. ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః త్వైమాత్రాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః మంగళస్వరూపాయ నమః ప్రథమాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః కృతినే నమో నమః. ఓం సుప్రదీపాయ నమః సుఖనిధయాయ నమః సురాధిక్యాయ నమః సురారిఘ్నాయ నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః మంత్రకృతే నమో నమః. జామీకర ప్రభాయ నమః సర్వస్మే నమః సర్వోపాస్యాయ నమః. महाबलाज नमः हिरंबाज नमः लंभजटराज नमः ग्रीवाय नमः महोदराय नमः महावीराय नमः मंत्रिणे नमः. ओं ब्रह्म विद्यादिदान विभवे नमः. ओं जिष्णवे नमः विष्णुप्रियाय नमः. ओं विघ्नकर्त्रे नमः. ओं विघ्नान्त्रे नमः. ओं विश्वनेत्रे नमः. विराटस्पतये नमः. श्रीपतये नमः. वाक्पतये नमः. शृंगारणे नमः. आश्रितवत्सलाय नमः. शिवप्रियाय नमः. शीघ्रकारिणे नमः. शाश्वताय नमः. बलाय नमः. बलोत्थिताय नमः. भवात्मजाय नमः. पुराणपुरुषाय नमः. पूष्ण्याय नमः. पुष्करोक्षिप्तवारिणे नमो नमः. अग्रगण्याय नमः. अग्रपूज्याय नमः. अग्रगामिने नमः. दिव्यांगाय नमः. मणिकिङ्करमेखलाय नमः. समस्तदेवतामूर्तये नमः. सहिष्णवे नमः. सततोत्थिताय नमः. ओं सर्वकर्त्रे नमः. ओं सर्वनेत्रे नमः. सर्वसिद्धिप्रदाय नमः. ओं सर्वसिद्धये नमः. पंचहस्ताय नमः. पार्वतीनन्दनाय प्रभवे नमः. कुमारगौरवे नमः. ओं अक्षोभ्याय नमः. कुञ्जराजुर्भञ्जनाय नमः. ओं समस्तगदाधाराय नमः. ओं प्रमोदतनाय नमो नमः. ओं मोदकप्रियाय नमः. कान्तिमते नमो नमः. ओं धृतिमते नमः. कामिने नमो नमः. कपित्थवनप्रियाय नमः. ब्रह्मचारिणे नमः. ब्रह्मरूपिणे नमः. ओं विघातकारिणे नमः. विश्वघृते नमः. विश्वरक्षार्थे नमः. कल्याणगुरवे नमः. नोत्तमेशाय नमः. अपराजिताय नमः. भक्तजीविताय नमः. जितमन्वदाय नमः. ऐश्वर्यकारकाय नमः. ज्याजिसे नमः. ओं यक्षकिन्नरसेविताय नमः. गंगासुताय नमः. गणाधीशाय नमः. ओं गंभीरनिधये नमः. ओं वटवे नमः.
అభీష్టవరదాయ నమః జ్యోతిషాయ నమః భక్తనిధయాయ నమః భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః అవ్యాక్తాయ నమః అప్రాకృత పరాక్రమాయ నమః సత్యధర్మాయ నమః సఖ్యాయ నమః గౌరీపుత్రాయ నమః స్కందాగ్రజాయ నమః ఓం పోతాయ నమః ఓం సరసాంబరదాయ నమః మహేశాయ నమః ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః ఆక్రాంతచతుర్ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః మహాగణపతయ నమః మహోత్కటాయ నమః ఓం దివ్యముఖాయ నమః ఓం వినాయకాయ నమః అష్టోత్తరశతనాభిపూజాం సమర్పయామి. స్వామివారికి అష్టోత్తర నామాలు పూర్తయ్యాయి. ఈసారి నైవేద్యాలకన్నీ సిద్ధం చేసుకుని కొబ్బరికాయ నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని గణపతి దగ్గర పెట్టుకుని నైవేద్యాలన్నీ సిద్ధమైన తర్వాత అప్పుడు అగరవత్తులు వెలిగించుకోండి. ధూపం దశాంగంగులోపేతం సుగంధం చ మనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ శ్రీ వర్షే వర్షే ప్రేక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. ఆ ధూపం చూపించండి. తర్వాత దీపారాధన నమస్కారం చేయండి. సాధ్యంత్రవర్తి సిక్తమణి నా జ్యోతిం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య విరాపః భక్త్యాదీపం ప్రేక్షామ దేవాయ పరమాత్మనే త్రాహిమానర్గాత్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. ధూపదీపానంతరే పునఃశుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి మీరు అక్కడ ఏవైతే నైవేద్యాలు పెట్టుకున్నారో ఆ నివేదనలన్నీ కూడా స్వామివారికి ఎదురుకుండా పెట్టుకుని మూతలన్నీ కూడా తీసేసి కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, బెల్లం ముక్క, అలాగే మీరు ఏవైతే ఉండ్రాళ్ళు మొదలుకొని మీరు ఏవైతే పదార్థాలు వండుకున్నారో అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టుకుని వాటిలన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్యా నమః పరిహిత్యా పుండరీకాక్ష నమః ఓం భర్గో సత్యం వృత్యాన్ని ప్రశ్నించామి. అమృతమస్తు అమృత వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. మోదక సహిత నారికేళ సకల గుడోపహార అమృత నైవేద్యం సమర్పయాం. 5 మార్లు చేసి చూపించిన స్వామివారికి ఓం ప్రాణాయుత్మః ఓం అపానాయుత్మః ఓం జ్ఞానాయుత్మః ఓం ఉదానాయుత్మః ఓం సమానాయుత్మః మధ్య మధ్యపాదృప్యామి ఉత్తరాదృప్యాం స్తోప్రక్షాళయాం పాదోప్రక్షాళయాం పునఃశ్రద్ధాజమనీయం సమర్పయామి. తాంబూలం 2 నీళ్ళు చుక్కలు చల్లి స్వామివారి దగ్గర 2 తమలపాకులు పోక చెక్క స్వామివారి దగ్గర తాంబూలం పెట్టండి. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. మళ్ళీ నీటి చుక్కలు చల్లండి. తాంబూల జలనాంతే శ్రద్ధాజమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. ఈసారి కర్పూరం వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంచ భద్రీర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రత్యాముఖేతజా మాతృంద్రజామసి సంతశ్రీరస్తు సమస్తమంగళాన్ని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ సుందర అద్భుత నీరాజనం దర్శయామి. నీరాజనాంతే పునఃశుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూరానికి వెలిగించిన దాని చుట్టూ తిప్పి దేవుడి దగ్గర జల నీరు నీరాజనం దర్శయామి. నీరాజనాంతే పునఃశుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత ఓ పుష్పము, అక్షతలు, చిల్లర పైసా తీసుకుని పైకి లేచి నుంచోండి. మంత్రపుష్పం ధాతా పురస్తాద్యమదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిష్ఠితస్రః తమేవం విద్వాన్ అమృతయః భవతి నాన్యపంథ అజనాయ విద్యతే. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏం వేద యోపామాజితనం వేద ఆదితనవాన్ భవతి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ ప్రకటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాదిక్యపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేర్మస్కందపూర్వజः షోడశైతాన్ నామాని యః పఠేత్ న జాతపి విద్యారంభే వివాహే చ ప్రవేశేన మేధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమో నమః. వేదోక్త సువర్ణ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి మంత్రపుష్పం. అక్షతలు పుచ్చుకుని కుడి చేతి పగ్గ 3 సార్లు ప్రదక్షిణం చేయండి. ఓం యాని కాని పాపాని జన్మాంతర్కృతాన్ని చేతాని దాని పుణ్యసింధి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాత్రాహిమాన్ కృపయా దేవాశరణాగత వత్సర అన్యథా శరణన్నాస్తత్మేవ శరణం మమ తస్మాత్ కారణీభావేన రక్ష రక్ష గణాధిప. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షతల గణపతి వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర వేసేయండి. సాష్టాంగ నమస్కారం చేసి ఒప్పుకుంటే చేయండి, లేదా శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వజ్దాభ్యాంకరాభ్యాంకరాభ్యాం ప్రణామోష్టాంగ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లెంపలు వేసుకుని నమస్కారం చేయండి. అపరాధ హత్రాన్ని క్రియంతేన సమజాత స్వామిత్వాముక్త్వా క్షమస్వ వరసిద్ధి వినాయక నమోస్తుతే. అపరాధ నమస్కారాది సర్వోపచారాన్ సమర్పయామి. వీలైతే ఒక 3 గుంజులు తీయండి స్వామివారికి. ప్రదక్షిణ నమస్కారాది సర్వోపచారాన్ సమర్పయామి. అక్షతలు చేతితో పుచ్చుకుని చేతిలో నీరు పోసుకుని కింద తమలపాకు వేసుకుని తమలపాకులు విడిచిపెట్టండి. చెప్పండి. అనేన మయా కృత వరసిద్ధి వినాయక పూజనేన ఏతత్ఫలం వరసిద్ధి వినాయక స్వామినః పాదారవింద అర్పితమస్తు. ఇంకా వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర పూజ చేసిన అక్షతలు 2 గింజలు కళ్ళకతూని వేసుకోండి. వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. వినాయక
వరసిద్ధి వినాయక వ్రతకథా ప్రారంభ. అక్షతలు చేత్తో పుచ్చుకుని ఆ కథను శ్రద్ధగా వినండి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని సృష్టి విశేషమున చాలా కాలం పూర్వం చంద్రవంశాన్ని చెందినటువంటి ధర్మరాజు అనేటువంటి రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ కూడా పోగొట్టుకుని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిపి వనవాసం చేయించు ఉండగా, ఆ వనవాసం చేస్తున్న సందర్భంలో అక్కడే ఉన్నటువంటి సూత మహాముని వారిని గాంచి, ఓ సూత మహానుభావ, నేను నా దాయాదులచే ధనకనక వస్తువాహనమును రాజ్యము సమస్తము పోగొట్టుకుని ఉన్నాను. మరలా నా రాజ్య వైభవము నాకు దక్కడానికి ఏదైనా ఒక తరుణోపాయం చెప్పవలసిందిగా కోరాట. దాని సమాధానంగా ఆ సూత మహాముని వారు ఇట్లా అంటున్నారు, ఓ ధర్మరాజా, వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించాట. ఆ ధర్మరాజు ఇట్లా అడుగుతున్నాడు, వినాయక వ్రతం అంటే ఏమిటి అని అనగా, ఒకానొక సందర్భంలో కుమారస్వామి పరమేశ్వరుని సందర్శించి, ఓ పరమేశ్వర, మానవులు ఏ వ్రతాన్ని చేయడం వల్ల వారు కోరినటువంటి కోరికలన్నీ సిద్ధించి విద్యా విజయ వైభవాలను పుత్రపౌత్రాభివృద్ధిగా వంశాభివృద్ధిని పొంది అన్ని కోరికలు తీరుగుటై సకల సుఖ సౌఖ్యములు పొందుదురో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాట. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ వృద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే ఒకటి ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆ రోజున ప్రాతకాలముందే నిద్రలేచి శుచిస్తుండై నిత్యకర్మలు కూడా పూర్తి చేసుకుని ఇంటికి ఉత్తర దిక్కున శుభ్రముగా పళ్ళు బియ్యము పోసుకుని అలంకారం చేసుకుని పరిపిండితోనూ 5 రకాలైనటువంటి ముగ్గులతో అలంకారం చేసి విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ గణపతి ప్రతిమను ప్రతిష్ఠింప చేసుకుని ఆ ముందరగా పశు వినాయకుడి పూజ, తర్వాత వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క పూజ కల్పోక్తముగా చేసి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది చెరకు, వెలగ, మోదకములు అనగా ఉండ్రములు, నారికేనములు ఇలా మొదలైనటువంటివి విశేషమైనటువంటి ద్రవ్యములని కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి యథావిధిగా భక్తి శ్రద్ధలతో శ్వేతగంధము, పుష్పము, అక్షతలతో స్వామివారిని పూజించి నేతితో వండిన పదార్థముతో నూనెతో కాకుండా నేతితో వండిన పదార్థముతో నివేదన చేసి స్వామివారికి యథావిధిగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించడంలో సంశయం లేదు. అంచేత ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయి, సమస్త శుభాలు పొందు అని చెప్పగా కుమారస్వామి అది విని సంతోషించాట. అంచేత ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయి, సమస్త శుభాలు పొందన్నారు. తర్వాత శ్రీకృష్ణుడు అంతటి వాడికి కూడా ఈ వ్రతం చేయడం తప్పలేదుట. దాని గురించి వివరంగా చెప్తున్నారు. పూర్వకాలంలో సత్రాజిత్ అనేటువంటి మహారాజు గారు ఉండేవారు. ఆయన సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత స్కమంతకమని అని ఒక మణిని ఆయన సూర్యనారాయణమూర్తి దగ్గర నుంచి వరంగా పొంది ఉన్నాడు. అది తర్వాత కాలంలో శ్రీకృష్ణుడు తానికెమ్మని సత్రాజిత్తుని అడగ్గా సత్రాజిత్తు తిరస్కరించాట. తదుపరి కాలంలో సత్రాజిత్తు సోదరుడైనటువంటి ప్రసేనజిత్తుడు ఆ మణిని హారముగా వేసుకుని ఆయన అడవిలోకి వేటకు వెళ్ళగా ఒక సింహం దూరం నుంచి దాన్ని చూసి దాన్ని ఒక మాంసపఖండముగా భావన చేసి ఆ యొక్క ప్రసేనజిత్తుని వధించి ఆ మణిని తీసుకెళ్ళిపోతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి జాంబవంతుడు అనేటువంటి భల్లూకరాజు ఆ మణిని చూసి అది సమంతకమని తెలుసుకుని ఆ సింహాన్నితో పోరాడి సింహాన్ని వధించి ఆ మణిని తీసుకెళ్లి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇచ్చాడు. కానీ మణి మీద ఆశ ఉన్నటువంటి శ్రీకృష్ణుడే తన కుమార్తెను, తన సోదరుని చంపి ఆ మణిని దొంగలించాడని చెప్పి సత్రాజితో పుకారు లేపసాగాడు. ప్రజలందరూ కూడా అది నమ్మసాగారు. ఇది విన్నటువంటి బలరాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏమిటి నీ మీద ఇటువంటి అపవాది ఏమిటి అని చెప్పి అడగ్గా, ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు అనగా వినాయక చవితి రోజు ఈ రోజున గణపతిని పూజించకుండా సాయంకాలం పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాను, అందువల్ల ఈ కష్టం కలిగిందన్నాడు. ఇదేమిటి, దానికి దీనికి సంబంధం ఏమిటని చెప్పితే దాని సమాధానంగా ఇట్లా చెప్తున్నాడు. ఒకానొక సందర్భమున కైలాస పర్వతము యందు గణపతి కుబ్జరూపడి ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి చంద్రుడు చూసి అపహాస్యం చేశాట. అంచేత వెంటనే చంద్రుడిని శపించాడు గణపతి. ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నేను ఎవరైతే చూస్తారో వారు నీలాపనందనైపోతారు గాక అని శపించాట. అది విన్నటువంటి చంద్రుడు సమస్త దేవతల దగ్గరికి వెళ్ళగా గణపతి యొక్క శాపానికి ఎవరి దగ్గర విమోచన లేదన్నారు. గణపతి పాదాల మీద పడేసరికి వెంటనే ఈశ్వరుడు కుమారస్వామికి చెప్పిన విధానముగా నన్ను ఎవరైతే పూజించి నా కథ చెప్పుకుని కథాక్షతలు ధరిస్తారో వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడతారు అని చెప్పి
గణపతి వరం ఇచ్చాట. అది విన్నటువంటి బలరాముడు శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్తపూర్వకంగా వ్రతాన్ని చేయించి తాను మీద పడినటువంటి అపవాదిని మాపుకోవడానికి పంపించాట. సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళినటువంటి అడవికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సింహపు యొక్క మృతదేహ కళేభరాన్ని చూశాడు. దాని వెంబడే ఉన్నటువంటి అడుగులు చూశాడు. జాంబవంతుడు గృహంలోకి ప్రవేశించాడు. జాంబవంతుడు కుమార్తె అయినటువంటి జాంబవతి చేతిలో ఆ మణిని చూసి తీసుకోవడానికి ప్రయత్నించగా కృష్ణుడికి జాంబవంతుడికి యుద్ధం జరిగింది. దీంట్లో కృష్ణుడు జయాన్ని పొందాడు. వెంటనే తన కుమార్తె అయినటువంటి జాంబవతిని మణిని కూడా శ్రీకృష్ణుడికే సమర్పణ చేశాడు. ఈ రెండు కూడా తీసుకొచ్చి సత్రాజిత్తుగా ఆ మణిని అప్పచెప్పేసరికి సత్రాజిత్తు తన మీద అపవాది వేసినందుకు గాను సిగ్గుపడి తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాట. అంచేత ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయి, సమస్త శుభాలు పొందు అన్నారు. వెంటనే ధర్మరాజు సంకల్ప ప్రాయశ్చిత్తపూర్వకంగా ఈ వ్రతాన్ని చేసి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధంలో జయాన్ని పొంది పట్టాభిషిక్తుడైనాడు. అంచేత అలాగే వృత్రాసుని చెప్పేటప్పుడు ఇంద్రుడు, గంగన భూమికి తెచ్చుడు భగీరథుడు, క్షీరసాగరవతుడు దేవతలు, సీతాన్వేషంలో రాముడు, కుష్ఠవ్యాధి నివారణకు శాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసే విజయాలు పొందారట. అంచేత ఈ వ్రతాన్ని చేసినటువంటి వారికి, తన వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఇప్పుడు అపజయాలు కలగకుండా విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులను ఇచ్చి సర్వకామ్యములు కూడా సిద్ధింపచేసేటువంటి వాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అయ్యాడు. అంచేత ఈ వ్రతాన్ని చేసుకుని ఈ కథను చెప్పుకుని అక్షతలు వేసుకోవడం వల్ల ఎటువంటి అపవాదులు రాకుండా ఆయురారోగ్యేశ్వర్యాదులు ఎవరు ఏ కామ్యంతో అయితే ఈ వ్రతాన్ని చేస్తారో అవన్నీ కూడా సిద్ధింపజేస్తూ ఉంటాడు స్వామివారు. అంచేత స్వామివారి అనుగ్రహం చేత వంశాభివృద్ధి కలిగి సుఖంగా ఉండడం సంశయం లేదని చెప్పి స్కాంద పురాణంలో వివరించబడింది. గోవింద గోవింద. ఆ అక్షతలు స్వామివారి దగ్గర వేసి 2 గంటలు మీరు వేసుకుని వ్రతాన్ని సమాప్తి చేసుకుని ఒకసారి స్వామివారికి ఉత్తర నీరాజనం ఇచ్చి ఆ స్వామివారి దగ్గర ప్రసాదాలు అవి కూడా తీసుకోండి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు.